సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరివినాశనం. శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. యుద్ధము, పరాక్రమము ఈ రెండింటి గురించి సనాతన వైదిక సంస్కృతిలో చాలా స్పష్టమైన వివరణలు ఉన్నాయి. వేదంలో శాంతికి, అహింసకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో శౌర్యానికి, పరాక్రమానికి కూడా అంతే ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. దీన్ని బట్టి శౌర్య ప్రధానమైన ఒక సంస్కృతి వేదం చెప్తూ ఉన్నది. దీన్నే పురాణాలు, ఇతిహాసాలు కూడా విస్తరించి చెప్పాయి. శాంతి చాలా ముఖ్యం, కాదని కాదు. అలాగని అవతల వారు హింసాపూరితంగాను ఆయుధాలు పోగు చేసుకుంటూ ఆయుధాలతో దాడులు చేస్తుంటే మన శాంతి మంత్రాలు పఠిస్తూ కూర్చుంటే లాభం లేదు. అందుకే ధర్మము, పరాక్రమము, యుద్ధము ఇవన్నీ కూడాను ఒక దేశ రక్షణకి చాలా అవసరము. ఈ యుద్ధ నీతి గురించి కూడా మనకు శాస్త్రములు చాలా గొప్పగా చెప్తున్నాయి. అసలు యుద్ధ నీతి అనే మాటే సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకమైన అంశం. యుద్ధంలో నీతి ఏంటి? అవతల వాడిని హింసించడం, దోచుకోవడం, తమ రాజ్య విస్తరణ చేసుకోవడం యుద్ధం యొక్క లక్షణం కదా. దాని నీతి అనేది ఉంటుందా? ఎలాగోలా కొట్టాలి కదా అంటే నీతితో యుద్ధం చేయడం ధర్మయుద్ధం అవుతుంది అని కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే కనబడుతుంది. అటు రామాయణం చదివినా, ఇటు భారతం చదివినా ఊరికి వచ్చి అవతల వాడిని సంహరించడం, చంపేయడం కాదు, కొన్ని నియమాలు పెట్టుకుని యుద్ధం చేశారు. అలా నియమాలతో యుద్ధం చేయడం అనేది ధర్మయుద్ధం. పైగా యుద్ధం దేనికి అంటే అవతల వాడిని ఆక్రమించుకోవడానికో, దోచుకోవడానికో కాదు. యుద్ధం ఆతతాయుల నుంచి మనం రక్షించడం కోసం. ఆతతాయులు అంటే మనల్ని హింసించడానికి వచ్చేవారు, అగ్ని పెట్టేవారు, విషాన్ని ఇచ్చేవారు, అదేవిధంగా స్త్రీలకి మానభంగం చేసేవారు, ధనాలను దోచుకునేవారు, ప్రాణాలను అపహరించేవారు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆతతాయులు అంటారు. అలాగే ఆయుధాలు ఎత్తి మన మీదకి వచ్చేవారు, వీళ్ళని కూడా ఆతతాయులు అని చెప్పాలి. ఇలాంటి వారు వచ్చినప్పుడు నిస్సందేహంగా వారిని ఎదుర్కొని మనం సంహరించాలి. ఎందుకంటే లోకక్షేమం కోసం, 10 మంది క్షేమం కోసం. అందుకే ఆతతాయులైనటువంటి శత్రువులను ఎదుర్కొనడానికై ఎల్లవేళలా మనకి మనం ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన అంశం. అందుకే ఒక దేశం తాను వెళ్ళి యుద్ధం చేయకపోయినా ఆయుధ వ్యవస్థ కలిగి ఉండాలి, సైనిక వ్యవస్థ కలిగి ఉండాలి. ఎందుకు అంటే తన మీదకి దాడికొచ్చే వారికి సమాధానం చెప్పాలి, తన వారిని రక్షించుకోవాలి. అది ఆత్మరక్షణకై యుద్ధం అనేది సనాతన ధర్మం చెప్తున్న అద్భుతమైన అంశం. అందుకే ఒక దేశం, ఒక పాలకుడు ఎల్లవేళలా కూడాను మంచి ఆయుధములు కలిగి ఉండాలి, పరాక్రమవంతులైన, శౌర్యవంతులైన, ఉత్సాహవంతులైన సైనికుల్ని కలిగి ఉండాలి అని వేదములోనే గొప్ప గొప్ప ఆకాంక్షలు కనబడుతుంటాయి. యుద్ధంలో వెనకడుగు వేసే వాళ్ళని ఉత్తిష్టాన్ని మేల్కొల్పుతారు. దాన్నే భేరీనాదములు మొదలైనవి చేసి ఒక ఉత్సాహాన్ని సృష్టించి, కల్పించి యుద్ధానికి పురికొల్పడం అనేది వేదకాలాల్లోనూ పురాణ కాలాల్లోనూ మనకు కనబడుతూ ఉంటాయి. అమ్మవారు కూడా అసురసేనలతో యుద్ధం చేస్తున్నప్పుడు శక్తిసేనలు భేరీనాదములు, దుందుభినాదాలు చేస్తూ ఉంటాయి. పైగా శక్తిసేనలను అమ్మవారు పురికొల్పుతూ యుద్ధానికి పంపించడం కూడా వర్ణిస్తూ ఉంటాయి పురాణాలు. అలాగే నారాయణుడు దివ్యావతారమును ధరించి అసుర సంహారం చేసినప్పుడు కూడా ఇటువంటి యుద్ధాలని ఎన్నిట్టో నిర్వహించాడు. ఇలాంటి అనేక రకమైన యుద్ధగాథలు పురాణాల్లో కోకొల్లలు. త్రిపురాసుర సంహారం అనబడేటువంటి శివుడు త్రిపురాసులతో చేసిన యుద్ధం కూడా వర్ణించారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి, తారకాసురుడు మొదలైన వారితో చేసినటువంటి వీరగాథలు కథలుగా చెప్పుకుంటున్నాం. ఇంకా అనేక మంది వీరపురుషుల యొక్క చరిత్రలు మనకి చారిత్రక గ్రంథాల్లో కూడా స్మరిస్తూ ఉంటాం. ఒక ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్జీ, స్త్రీల్లో కూడా ఝాన్సీ మొదలైన వారిని చెప్పుకుంటాం. అసలు గొప్ప యుద్ధం చేసిన అమ్మవారే పెద్ద స్త్రీ. పరాక్రమ రూపంలో నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేసినది భారతదేశం పురాణ గ్రంథముల ఆధారంగా. అలాంటి పరాక్రమమూర్తులుగా దేవతలను మనం ఆరాధన చేస్తాం. అందుకే దేవతల చేతుల్లో చిన్ముద్ర, పుస్తకము, అమృతహస్తము ఇత్యాదులు ఎలా ఉంటాయో అదేవిధంగా యుద్ధోత్సాహాన్ని తెలియజే శంఖము, ఇంకోవైపు సంహార శక్తిని తెలిసే చక్రము, శూలము, ఖడ్గము, పట్టిసము ఇలాంటి ఆయుధాలు కూడా ధరించి ఉన్నటువంటి స్వరూపాలను మనం భావన చేస్తాం. అయితే యుద్ధాన్ని తాత్వికంగా చెప్పేటప్పుడు మనలో ఉన్న దుర్గుణాలని, రాజస్తామస గుణాలను జయించడానికై చేయవలసిన ఆధ్యాత్మిక సాధనయే పెద్ద యుద్ధము. అది ఆధ్యాత్మిక సమరము, అది యోగ సమరము అని చెప్తారు. అది యుద్ధమే. మొత్తానికి ప్రతి సాధన ఒక యుద్ధమే. ఇది తెలుసుకోవాలి. లోకంలో ఏది సాధించాలన్నా మనం కష్టపడాలి, అడ్డంకులను అధిగమించాలి. అది యుద్ధమేగా.
కనుక ప్రతి క్షణం ఒక యుద్ధమే. ఒక ఆధ్యాత్మికవాది అనేక దుష్ట ప్రవృత్తుల్ని జయించుతూ సత్ప్రవృత్తుల్ని పెంచుకుంటూ ఉన్నతత్వం పొందాలంటే అతను యుద్ధం చేయాల్సిందే కదా. అందుకే మనకి ఆధ్యాత్మిక విద్య కూడా యుద్ధ భూమిలో పుట్టినది. అంటే భగవద్గీత అలాగే ఉద్భవించింది కదా. అక్కడ యుద్ధంలో వెనకడుగు వేయకుండా యుద్ధం చేయమనే ప్రేరేపించారు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. ఎందుకు? ధర్మం యొక్క జయం కోసం. అందుకే వేదాల్లో కూడా ఉత్తిష్ఠత, సన్నహ్యధ్వం ఇలాంటి మాటలతో యుద్ధానికి పురుకొల్పే మాటలు కనబడుతున్నాయి. ఉత్తిష్ఠత, నువ్వు సోమరుగా కూర్చోకు, లే, యుద్ధానికి సిద్ధమవు. పైగా సన్నహ్యధ్వం అనే మాటకి శాస్త్ర ప్రకారంగా శస్త్రము, అస్త్రము మొదలైన సర్వాయుధాలతో సిద్ధంగా ఉండు అని అర్థం. కేతుభిస్సహ అని చెప్తోంది ఇది అథర్వేదంలో. కేతుభిస్సహ అంటే ధ్వజములతో సహా అన్నారు. అది జెండాలు పట్టుకుని ఆయుధాలతో సహా సన్నద్ధంగా ఉండు అని. అవతల శత్రువులు ప్రపంచాన్ని నాశనం చేయాలని రకరకాల అణుశక్తులు మొదలైనవన్నీ సమకూర్చుకుంటూ ఉంటే మేము శాంతి కాముకులం, మాకు సహనం ఎక్కువ అని మనం చేతులు ముడుచు కూర్చోకూడదు. అప్పుడు వాళ్ళ నుంచి దేశానికి ప్రమాదం. దేశానికి ప్రమాదం అంటే దేశంలో ఉన్న వనరులకు ప్రమాదం, దేశంలో ఉన్న ప్రజలకు ప్రమాదం, దేశంలో ఉన్న ప్రకృతి సంపదలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి? అవతల శత్రువుకు భయం కలిగేటట్టుగా మనం అస్త్ర సంపదలు సమకూర్చుకోవాలి, శస్త్రాస్త్ర సంపదలతో సిద్ధంగా ఉండాలి. అంటే ఈ దేశం జోలికొస్తే వీళ్ళ దగ్గరున్న శస్త్రాస్త్ర సంపదల ముందు మనం నిలవలేము అనే భీతి వాడికి కలిగేటట్లు మనం సంపూర్ణంగా అటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉండాలి అని వేదం చెప్తున్నది. ఇది అథర్వేదంలోని మంత్రం. అదే భారతదేశపు రాజనీతి. నిజానికి భారతదేశం అనాదిగా శాంతి కాముక దేశం. అసలు శాంతి అనే దాన్ని నిర్వచనం ఇచ్చిన దేశం భారతదేశం. సర్వజీవులు శాంతంగా ఉండాలి. అంటే మానవులు మాత్రమే కాదు, ప్రకృతిలో సర్వజీవులు, సర్వ జంతువులు శాంతంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. పంచభూతాలు శాంతంగా ఉండాలని కోరుకున్నాం. ద్యౌశాంతి అంతరిక్ష శాంతి. ఇలాంటి శాంత శబ్దమైన నిర్వచనం ఇచ్చినది భారతదేశం. అది శాంతికి శౌర్యానికి కూడా పరిపూర్ణమైన నిర్వచనాలు ఉన్నాయి మనకి. శాంతి సాధించాలి. శాంతి అంటే కేవలం మన ఊర్లో మన వాళ్ళు బాగుంటే సరిపోదు. ప్రపంచమంతా శాంతంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న పంచభూతాలు శాంతిగా ఉండాలి, అవి ప్రకోపించకూడదు. ఇక అంతరిక్షంలో గ్రహాలు నక్షత్రాలు కూడా శాంతంగా ఉండాలి. ఎందుకంటే మొత్తం విశ్వమంతా కూడా చక్కగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలం కనుక విశ్వం అంతా కూడా జడమైన పదార్థాలు లేవు, అన్ని చైతన్యవంతమైన దేవతా స్వరూపాలే గనక అవన్నీ శాంతిగా ఉండాలని శాంతి మంత్రాలతో మనం ఆకాంక్షిస్తూ ఉంటాం. అదేవిధంగా మా విద్విషావహి, పరస్పరం ద్వేషభావం లేకుండా మన సామరస్యంతో శాంతంగా ఉందామని కూడా సంకల్పించుకున్నాం. అయితే ఇలాంటి సంకల్పాలు మంచిదే. మేము ద్వేషం లేకుండా ఉంటాం, అహింసా ధర్మంతో ఉంటాం. అహింసా పరమో ధర్మ అని చెప్పింది కూడా భారతదేశమే, సనాతన ధర్మమే చెప్పింది. ఇది వేదముల నుంచి వచ్చి ఇతిహాసాలు పురాణాల్లో కూడా అనేక చోట్ల ఈ అహింస గురించి చక్కగా చెప్పారు. అహింసే లక్ష్యం, శాంతమే ముఖ్య ప్రయోజనం, గమ్యం. అయినప్పటికి కూడా ఆ హింసకి శాంతానికి కూడా విఘాతం కలిగించే దుష్టశక్తులు శత్రువులు పెరిగినప్పుడు, ఆతతాయులు విజృంభించినప్పుడు అప్పుడేం చేయాలి? అహింసను నిలబెట్టడానికి హింసను అవలంబించాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అంతేగాని హింస కోసం కాదు, ఇంకొని దోచుకోవడం కోసం కాదు, మనం రక్షించుకోవడం కోసం యుద్ధంలో పరాక్రమం చూపించాలి, శత్రువుని తుదముట్టించాలి. అందుకే కేతుభిస్సహ, రెపరెపలాడుతున్న జెండాలు పట్టుకుని శస్త్రాస్త్రాది సర్వాయుధాలతో సిద్ధంగా ఉండు అని చెప్తున్నారు. అలా ఉండి ఏం చేయాలంటే సంవిజంతాం, దీనికి అర్థం చెప్తూ శత్రువులు ఆందోళన పడేటట్టు పరాక్రమించు. అంటే శత్రువుతో నేరుగా దెబ్బతీయడం ఒకటి, మనల్ని తలంచుకుంటేనే శత్రువు వణికిపోవాలి, అలా చేయగలగాలి. అంటే అటువంటి పరాక్రమవంతులు మనకున్నారు అని రుజువు చేయగలగాలి. వీళ్ళ మీదకి ఏదో చిన్న దాడి చేస్తే తమ యొక్క సైన్య సంపత్తో శస్త్ర సంపత్తో మన మీద ఇంతకి కొన్ని రెట్లు దాడి చేయగలదు ఈ దేశం అనే భయం పుట్టించాలండి. ఆ విధంగా దేశాన్ని పటిష్టం చేయగలగాలి. అలాంటి సైన్య వ్యవస్థ, రక్షణ వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ రక్షణ వ్యవస్థ, ఆ మంచి మాట ఇది. యుద్ధ వ్యవస్థ అనలేదు చూడండి, రక్షణ వ్యవస్థ అంటున్నాం. ఇది ఒకటి గమనించవలసింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నాం, మినిస్ట్రీ ఆఫ్ వార్ అనలేదు. అంటే యుద్ధానికి మంత్రిత్వ శాఖ కాదు, రక్షణ కోసం మంత్రిత్వ శాఖ, రక్షణ కోసం. దీన్ని బట్టి ఊరకనే ఎవడితో వాడి మీద యుద్ధానికి వెళ్ళడం కాదు. ఎవడైనా మన మీదకు వచ్చి దోచుకోవడానికి వస్తే మనం సమాధానం చెప్పగలిగే పటిష్టత కలిగి ఉండాలి. అదే రక్షణ వ్యవస్థ. దీనికి మరొకటి భద్రతా వ్యవస్థ అని కూడా పేరు పెట్టాలి. మొత్తం దేశాన్ని అంతటినీ మారుమూలల్లో కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత పాలకులకు ఉంటుంది. అందుకే పాలకుడు
తమ పాలిస్తున్న రాజ్యంలో దేశంలో ఏ లోటు లేకుండా చేయడం కోసం వనరులను కల్పించి అందరికీ సమాన హక్కులు ఇచ్చి చక్కటి పాలనను అందించడం ఎంత అవసరమో అదేవిధంగా ప్రతి పౌరుడు క్షేమంగా జీవించడానికి దేశాన్ని అన్ని వైపుల నుంచి రక్షించాలి. అన్ని వైపుల నుంచి అంటే సరిహద్దుల్లో మాత్రమే కాదు, సరిహద్దుల్లో సైన్యం కాచుకుని ఉంటుందని శత్రువుకు కూడా తెలుసు. అందుకే కుతంత్రాలతో దేశం లోపల ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కొంత మంది దేశద్రోహుల యొక్క సహకారంతో స్థావరాలు ఏర్పరచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి స్థావరాన్ని కూడా పసిగట్టగలగాలి. అలాంటి దేశద్రోహుల్ని ఏరిపారేయాలి, దేశాన్ని రక్షించుకోవాలి. దీనితో రాజు చాలా అప్రమత్తమై ఉండాలి. అందుకే ముందుగా గూఢచార వ్యవస్థ అనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు. దీన్ని నిఘా వర్గములు అంటూ ఉంటాం ప్రస్తుతం మనం. గూఢచార వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. అంటే ఇంటెలిజెన్స్ ఇది చాలా గట్టిగా పనిచేయాలి. ఈ గూఢచార వ్యవస్థ ఇటు దేశంలో కూడాను ఎక్కడెక్కడేమున్నాయో పసిగట్టగలగాలి. అలాగే బయట దేశాల్లో ఈ దేశాన్ని దెబ్బతీయడానికి ఏ వ్యూహాలు చేస్తున్నారో కనిపెట్టగలగాలి. అంటే రక్షణ ఇప్పుడు 3 విధాలుగా ఉండాలి. కేవలం సరిహద్దు దగ్గర మాత్రమే కాకుండా దేశం లోపల దృష్టి పెట్టాలి. అప్పుడు 2 అయ్యాయి. 3వది ఏంటంటే ఇతర దేశాల్లో కూర్చొని ఈ దేశాన్ని దెబ్బతీయడానికి ఏ వ్యూహరచన చేస్తున్నారో అది గమనించి వాటిని కూడా దెబ్బతీయగలగాలి. అదే అగ్రే వధాయిచ దూరే వధాయిచ అని. ఎదురుగా ఉన్న శత్రువుని కొట్టడం ఒకటైతే దూరంగా ఉన్న శత్రువుని కూడా కొట్టగలగాలండి. అది కనుక్కోగలగాలి. దానికి పనిచేసేది గూఢచార వ్యవస్థ. ఇది రాజనీతిలో నేత్రం లాంటిది. ఒక కన్ను ఎలాగైతే అన్నింటినీ గమనించుకుంటుందో అలాగా దేశ రక్షణ కోసం ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగా యుద్ధనీతిని ఎంత చక్కగా బోధిస్తున్నదో మన భారతీయ సంస్కృతిలో వేదంలో మొదలైనవన్నీ కూడా. అంతేకాదు శత్రువుని ఎలా ఎదుర్కోవాలంటే అతనికి ఆందోళన కలగాలి, ఉద్వేపయ అతన్ని వణికించు అని చెప్పారు. 3వది మిత్రాన్ సంసృజ భియా అమిత్రాన్ సంసృజ అని మంత్రం. అంటే వాడికి భయం కలిగేలాగా నువ్వు ప్రవర్తించాలి. అంటే ముందు వాడికి ఏమవుతుందా అని ఆందోళన కలగాలి. 2వది వణికిపోవాలి దేశం పేరు తలంచుకుంటే. 3వది ఆ భయంతో వాడు వెనక్కి పారిపోయేలా చేయగలగాలి. ఈ పని రామాయణంలో హనుమత్ స్వామి చేస్తాడు. సీతమ్మని ఊరడించి సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోలేదు హనుమత్ స్వామి. తర్వాత చేసిన పని ఏమిటి? లంకా విధ్వంసం చేశాడు. ఆ విధ్వంసం చేయడానికి ముందు ఎంత చక్కటి దెబ్బ కొడతాడంటే ముందు అక్కడున్న అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాడు. దాంతో రావణాసుడికి విషయం తెలుస్తుంది. అశోకవనం మొత్తాన్ని ఒక్కడ ధ్వంసం చేశాడంటే అతడు సామాన్యుడు కాడు, అందరూ అనుకునేటట్లు ఇతడు మామూలు వానరుడు కాడు అని తెలుసుకున్నాడు రావణాసుడు. ఎందుకంటే ఆయన పరాక్రమవంతుడు కదా. పరాక్రమవంతుడు గనుకనే ఇంకొక పరాక్రమాన్ని అర్థం చేసుకోగలడు. దానికి తోడు ఒంటి చేత్తో అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవనం ఎంత చక్కగా నిర్మాణం చేసుకున్నాము అనేటువంటిది రావణాసుడికి తెలుసు. అందుకే దాన్ని ధ్వంసం చేసిన వాడు ఎంత గట్టివాడో తెలుసు. ఆ కారణం చేతనే ముందు 80,000 మంది కింకరులను హనుమంతుడి మీద దాడికి పంపుతాడు. పైగా తనతో సమానమైన బలం కలిగిన కింకరుల్ని పంపాడు అని వర్ణిస్తాడు వాల్మీకి. అంతమందికి ఒంటి చేత్తో సమాధానం చెప్పాడు హనుమంత స్వామి. వాళ్ళు వచ్చే ముందు వాళ్ళని చంపిన తర్వాత కూడా హనుమంతుడు జయఘోష చేస్తాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ. మహానుభావుడు చెప్తున్నదంటే తన రాజైన రామచంద్రమూర్తికి సుగ్రీవునికి జయం పలికి రామదాసుణ్ణైన నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను. నా ముందు 1000 కొలది రావణులైనా నిలవలేరు. నేను ఒంటి చేత్తో ఈ సమస్త రాక్షసుల్ని సంహరించి పైగా చెట్లు రాళ్ళు వీటి సహాయంతోనే కొట్టి వచ్చిన పని సాధించి క్షేమంగా తిరిగి వెళతాను అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన లంక అంతా మారుమ్రోగేలాగా 2 సార్లు చేస్తాడండి. దీని అంతరార్థం ఏంటి? అది విన్న వాళ్ళకి భయం పుట్టాలి. వచ్చినవాడు ఒక్క వానరుడు, అది రాముడి యొక్క దాసుడు. ఈ దాసుడి ముందే 1000 కొలది రావణులు నిలవలేరు. అది అనడమే కాదు, చేసి చూపించాడు కూడా. ఒక దాసుడే ఇంత పని చేస్తే అసలు వాడు వస్తే ఎంత పని చేసినా భయం పుట్టించాడు. అది భయం పుట్టించడం అంటే. రాముడి పేరు తలంచుకుంటే భయం కలగాలి. పైగా మామూలుగా కొట్టాడా, ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా తోకకు నిప్పంటించుకుని మొత్తం లంకనంతరి తగలబెట్టాడు హనుమత్ స్వామి. ఇది కూడా గమనించవలసిన గొప్ప అంశం. దానితో లంకలో ప్రధానమైనవెన్నో దగ్ధమయ్యాయి. అవన్నీ సమకూర్చుకుని మళ్ళీ మరమ్మతులు చేయించుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపల దాడికి వెళ్ళాలి. ఇదంతా కూడా యుద్ధనీతి చాలా చక్కగా చూపించారు ఇక్కడ. ఇలా మనం పురాణంలో గమనిస్తూ ఉంటే అటు పాండవులు, ఇటువైపు ధార్తరాష్ట్రులు, అంటే మన కౌరవులు అంటూ ఉంటాం కానీ ధృతరాష్ట్రుడి సంతతమే ధార్తరాష్ట్ర అనాలి. ధార్తరాష్ట్ర పాండవులు వారు ఉభయుల మధ్య జరిగిన యుద్ధ వర్ణనలు మనం చూస్తుంటే ఆ ముందు శాంతి కోసం ప్రయత్నాలు,
కానీ పరమ ఆశాపరుడైన దుర్మార్గుడైన దుర్యోధనుడి యొక్క దుష్టత్వము, దానికి ఫలితంగా పెద్ద యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో అటువారు ఇటువారు కూడా పంచుకోబడ్డం, ఆ మధ్యలో వ్యూహరచనలు, ఇవన్నీ చూస్తుంటే అలాంటి శౌర్యగాథలు యువతరం బాగా వినాలి. అది వినేంటంటే మనల్ని మనం రక్షించుకోగలిగిన ఒక వ్యవస్థ ఏర్పడాలి. ఇది పాలనాపరంగా దేశాన్ని రక్షించుకోవడం ఒకటి, అలాగే వ్యక్తి, కుటుంబము, సమాజం కూడా తమను తాము రక్షించుకునే విధంగా ప్రతివారు తయారు కావాలి. ప్రధానికి ఎవరు రక్షిస్తారు అనే లోపల కొన్ని దాడులు జరిగిపోతాయి. కానీ ప్రతివాడు తమను తాము రక్షించుకోవడానికి కావలసినటువంటి శౌర్య విద్యలు కూడా నేర్చుకోవాలి. ఇది చాలా ప్రధానం. ప్రతి వ్యక్తి నేర్చుకోగలగాలి. ఎందుకంటే రకరకాల దాడులు జరుగుతాయి. ప్రధానికి కూడా ప్రభుత్వ వ్యవస్థ వచ్చి కాపాడాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఎలాగా? మనం ఎవరి మీద దాడి చేయం, ఎవరిని కొట్టం. కానీ ఇతరులు దాడి చేసినప్పుడు ఎదుర్కోగలిగినటువంటి ఒక పటుత్వం మనలో ఉండాలి. అందుకే ప్రతివారు శౌర్యవంతులై పరాక్రమవంతులై ఉండాలి అనేది కూడా మన సనాతన ధర్మంలో గొప్ప విషయం. శివపార్వతుల వివాహం జరిగినప్పుడు దేవతలందరూ అక్కడికి వచ్చారు. పైగా పురోహితుల వారు బ్రహ్మదేవుడు. అయితే పురోహితుడు ఆశీర్వదించాలి నిజానికి దంపతుల్ని. శివుణ్ణి ఆశీర్వదించాడంత గొప్పతనం నాకు ఎక్కడుందని బ్రహ్మదేవుడు ఆగిపోయాడు. పరమేశ్వరుడు ఆయన ఏం ఆశీర్వదిస్తాను అనుకున్నాడు. కానీ అమ్మవారు అక్కడ వధువుగా ఉన్న గౌరీదేవిని మాత్రం ఆశీర్వదించాడు బ్రహ్మదేవుడు. ఏమనంటే వీరప్రసవాభవ అంటాడు. అమ్మ, నువ్వు వీరుని కన్న తల్లివి కావాలి అని. వీరుల్ని కనాలి. ఇలాంటి మంత్రములు వేదముల్లో కూడా కనబడతాయి. పుట్టేవాడు వీరుడు కావాలి అని, అంటే పరాక్రమవంతుడు అవ్వాలి, చేతకానివాడు కాకూడదు. అది గొప్ప మాట. అందుకే అమ్మవారికి కలిగిన తనయుడు మహావీరుడు, వీరత్వానికి దేవుడు. ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి, ఆయన మహావీరస్వరూపము. అందుకే శక్తి ఆయుధం ధరించి దేవసేనల్ని నడిపించాడు. మహాసేనాపతిగా అసుర శక్తిని సంహరించాడు. ఇక్కడ కూడా గమనించవలసింది, దేవతలు వెళ్ళి అసురుల మీద దాడులు చేయలేదు. అసురులు వచ్చి దేవతలను దోచుకున్నారు, దేవతల సంపదలు హరించారు. దేవతలు తపశ్శక్తితో దివ్యత్వ బలంతో సాధించుకుని లోకరక్షణ కోసం పెట్టుకున్నటువంటి దివ్య సంపదలను అసురుల పాలయ్యాయి. వాళ్ళు స్వార్థములకు వినియోగిస్తున్నారు, లోకానికి కంటకులయ్యారు. అలాంటి అసురుల్ని సంహరించడానికి దేవతలు వాళ్ళ బలాన్ని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు కాలం కలిసి రాక వాళ్ళ బలం సరిపోలేదు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా లోకక్షేమం కోసం భగవంతుని ఆశ్రయిస్తే పరమేశ్వర స్వరూపము సుబ్రహ్మణ్యునిగా ఆవిర్భవించింది. ఈ కథ కూడా మనకు చెప్తున్నది ఏంటంటే వీరత్వం చాలా అవసరము. ఆ వీరత్వం వీరుల్ని నడిపించే వీరత్వం. దేవతలందరూ చేతకాని వాళ్ళు ఏం కారు. విడివిడిగా ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ సమూహంగా ఏర్పడి అసురుని కొట్టలేకపోయారు. అంటే కలెక్టివ్ ఫోర్స్. అలాంటి వాళ్ళని సమీకరణ చేసి వాళ్ళలో శక్తిని జాగృతిపరిచి వాళ్ళను ఉత్సాహం చేసి ఉత్తిష్టత సన్నిహ్యత్వం. అందుకే ఉత్తిష్టత, జాగ్రత్త, ఇచ్చా శబ్దం ఉపనిషత్తులో కూడా కనబడుతుంది. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఇది చాలా గొప్ప మాట అండి. యుద్ధాన్ని నిశ్చయించుకుని బయలుదేరు. యుద్ధానికి సిద్ధం కావాలి. ఆ యుద్ధంలో ఎలా వెళ్ళాలంటే వెన్ను చూపించకూడదు. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో మరణిస్తాం, కానీ ధర్మం రక్షించడం కోసం నువ్వు ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయి. ఆ యుద్ధంలో విజయం సాధించేవా లోకము దేశము క్షేమంగా ఉంటాయి, ఓడిపోయేవా వీరస్వర్గాన్ని పొందుతావు అని చెప్తూ పురికొల్పడం మనకు అనేక చోట్ల కనబడుతుంది. ఇలాంటి వీరరూపమైన యుద్ధములు స్త్రీలు చేసిన విషయములు కూడా చాలా చాలా చరిత్రలో కనబడుతూ ఉంటాయి. కనుకనే ధర్మంగా, శాంతంగా, సౌమనస్యంగా, సామరస్యంగా దేశాన్ని పాలించిన ఒక ఎత్తు అయితే, ఈ శాంతము ఈ సామరస్యము రక్షించడం కోసం యుద్ధాన్ని చేయడం కూడా అంతే అవసరం. కనుక ఎప్పుడూ యుద్ధ సన్నద్ధంగానే మనం ఉండాలి. అవతల వాళ్ళు వీళ్ళు యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారని తెలుసుకునేలా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు ఏమరపాటుగా ఉంటే దెబ్బతీసేయవచ్చు అని అవతల వాడు అనుకోరాదు. అంటే మనం ఎప్పుడూ ఏమరపాటుగా ఉండరాదు. అందుకే మా ప్రమదః అనే మాట ఉన్నది. అంటే నువ్వు ప్రమత్తుడివై ఉండకు, ఏమరపాటుతో ఉండకు, అప్రమత్తంగా ఉండు. అమిత్రాణం అనే మాట చెప్పారు. శచీపతి మామీషాం మోచికశ్చన. ఇక్కడ చెప్పేటప్పుడు ఒక సేనాపతి శత్రువుల్లో ఏ ఒక్కరిని వదలకుండా కొట్టగలగాలి అన్నారు. అంటే శత్రు నిశ్శేషం చేయాలి. శత్రుశేషం మిగిలితే వాడు మళ్ళీ కొంతమంది శత్రువును పోగు చేసుకుని వస్తాడు. అందుకే ప్రతివారు క్షేమంగా ఉండడం కోసం శత్రు నిర్మూలన చేయవలసినదే. అది వేదంలో అనేక చోట్ల తంబో జంభే దధామి ఇత్యాది చోట్ల కూడా ఆ శత్రువుల్ని తొలగించమని ప్రార్థిస్తున్నారు. ఒక యుద్ధంలో నిలబడ్డ వీరుణ్ణి భగవత్ స్వరూపంగా చూపిస్తున్న మంత్రములు ఉన్నాయి. అందుకే రుద్రాయ స్థిరధన్వినే అనే మంత్రం ఉంది. స్థిరమైన అంటే స్టబ్బర్, గట్టిగా నిలబడగలిగిన ధనుస్సు పట్టుకున్నటువంటి యోధుడికి నమస్కారము, ఆయుధము ధరించిన యోధుడికి నమస్కారం అంటూ
యుద్ధంలో ఉన్న యోధులను కూడా శివస్వరూపాలుగా చూపిస్తున్నవి వేదమంత్రములు. పైగా ఇవి అంటే దేనికి? యథాలోకం వితిష్ఠధ్వం, అందరూ కూడా వారి వారి స్థానముల యందు సుఖంగా జీవించడం కోసమే. అంటే చెక్కు చెదరు కూడా ప్రతివారు హాయిగా జీవించాలి, అంటే కడుపులో చల్ల కదలకుండా ఉన్న మాట ఉన్నది. అలా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అంటే ఆ సరిహద్దుల్లోనూ దేశంలో మిగిలిన చోట అప్రమత్తంగా కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక వ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. లేకపోతే మొత్తం ఈ దేశాన్నంతటినీ నాశనం చేయాలని కుత్సిత వ్యూహాలు పన్నుతూ విషప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్న దుష్టుల్ని గమనించి వాళ్ళ ప్రయత్నాలకు విఘాతం కలిగించేటువంటి అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అంటే ఆ పాలకుడికి ఎంత దేశభక్తి ఉండాలి. అలాంటి దేశభక్తిలో భాగంగానే ఈ రక్షణ వ్యవస్థ కూడా ఉండాలని చక్కగా చెప్పారు. పైగా మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు 3 రకాల రిలేషన్స్ ఉంటాయని రాజనీతి శాస్త్రం చెప్తుంది. ఒక రాజ్యానికి మరో రాజ్యంతో మిత్రత్వం ఉంటుంది, ఇంకో రాజ్యంతో శత్రుత్వం ఉంటుంది, మరికొన్ని రాజ్యాలు తటస్థంగా ఉంటాయి, న్యూట్రల్. దీన్ని ఉదాసీనులు అంటారు. ఈ ముగ్గురితో ఎలా ప్రవర్తించాలి అనేది రాజనీతి శాస్త్రం చక్కగా చెప్తుంది ఇక్కడ. అది మిత్రులైన వారి బలం చక్కగా ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అది ఎలాగంటే వాళ్ళతో సామ పద్ధతి, దాన పద్ధతి 2 చూపించాలి. అంటే వాళ్ళకి ప్రీతిపాత్రమైనవి ఇస్తూ వాళ్ళ నుంచి పుచ్చుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకోవడంలో మైత్రీభావం ఉండాలి. అలాగే శత్రువుల పట్ల భేద దండోపాయాలు, అంటే వాళ్ళు బెదురు పుట్టేలా ప్రవర్తించే భేదము వస్తే శిక్షించడం దండోపాయం. ఇది సామధాన భేద దండోపాయములు. ఇన్ని రకాలుగా కాపాడుకోవాలి. అసలు యుద్ధం దాకా వెళ్లకుండానే మొదట సామధానములతోనే శత్రువుల్ని మచ్చిక చేసుకోవాలని చెప్పారు. ఆ 2 కుదరకపోతే భేద దండోపాయాలు కూడా చెప్పారు. మొత్తానికి 4 ఉపాయాలు ఎప్పుడు సిద్ధం చేసుకోవాలండి దేశం, రాజ్యం. ఇలాగా చక్కని పటిష్టమైన రక్షణ వ్యవస్థని తెలియజేసినటువంటి వేద జీవనానికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.